యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి శివార్లో 3 వ్యాన్లలో అక్రమంగా తరలిస్తున్న 40 ఆవులను బజరంగ్ దళ్ నాయకులు పట్టుకున్నారు. అనంతరం ఆవులను తరలిస్తున్న వ్యక్తులను బజరంగ్ దళ్ నాయకులు పోలీసులకు అప్పగించారు. ఈ షాపులకు మద్యం సరఫరా చేసే వైన్ షాపులను మూసివేయాలని ఎక్సైజ్ అధికారులను కోరారు. गांव की रक्षा कौन करेगा? हम करेंगे, हम करेंगे। भारत माता की जय श्री राम। जय श्री राम। देश धर्म का नाता हमारी माता है। देश धर्म का नाता है वो हमारी माता है। गौ माता की శ్రీరామ్ జై గోమాత. ఈరోజు గోరక్షదల్ మరియు బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఒక 3 బొలోరోలు పట్టడం జరిగింది. ఇది సుమారు దీనిలో ఒక 36 గోవులు ఉన్నాయి. సో గోరక్షదల్ బజరంగ్ దళ్ హిందూ ఆయన ఆధ్వర్యంలో మన భువనగిరి టౌన్ పోలీస్ స్టేషన్ లో 3 బొలోరోలు పట్టి ఇప్పుడే పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. ఈ బండ్లు మేము ఇన్ఫర్మేషన్ తీస్తే ఈ బండ్లు ఆంధ్ర నుంచి వస్తున్నాయని తెలిసింది. ఇది బహదూర్పుర కబేలకు ఏదైతే భాగ్యనగర్ నడిబొడ్డు నుండే బహదూర్పుర కబేలకు వెళ్తున్నాయి. సిగ్గుండాలి హిందువులకు కూడా, ఎందుకంటే తల్లిలాగా గోవుని పూజిస్తారు. అదే గోవు ఈ రోజు కబేలలో కోస్తుంటే ఒక్కడు మాట్లాడతలేడు. ఇదే బజరంగ్ దళ్ హిందూ వాహిని, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ లాంటి కార్యకర్తలు ఏదైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వీళ్ళకి తప్ప మిగతా ఉన్న సెక్యులర్ హిందువులకు ఎవరికి వర్తిస్తలేదు. దయచేసి హిందువులారా బయటికి రండి, తల్లి లాంటి గోమాతను కాపాడుకోండి. కసాయిలకు ఒక్కటే హెచ్చరిస్తున్నాం, మీరు ఎన్ని దాడులు చేసినా, ఎన్ని అటాకులు చేసినా, ఏం చేసినా, మా మీద తప్పుడు కేసులు పెట్టినా గోరక్షణ మాత్రం బరాబర్ చేస్తాం. మా లక్ష్యం ఒక్కటే, తెలంగాణ భాగ్యనగర్ లో ఒక్క గోవు కూడా కట్టు కావద్దని మా సంకల్పం. అదే అనుక్షణం మా ప్రాణం పోయేంత వరకు, లాస్ట్ మా ఊపిరున్నంత వరకు మేము గోమాత కోసం పనిచేస్తాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గోమాత కోసం, గోమాత రక్షణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు